3,00,000 దబ్బెట్టి 3 ఐఫోన్లు అయితే కొన్నాను. ఐఫోన్ 14, ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ 16. ఏంటి కిడ్నీలు ఉన్నాయా లేదని చూస్తున్నారా? కిడ్నీలు అయితే సేఫ్గానే ఉన్నాయి. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకొక 2 monthsలో మనకి యాపిల్ నుంచి అయితే ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. మార్కెట్లోకి కొత్త ఐఫోన్స్ వచ్చే కొద్దీ పాత ఐఫోన్స్ యొక్క ప్రైసెస్ చాలా వరకు తగ్గుతాయి అనమాట. సో అలాంటప్పుడు చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది, ఐఫోన్ 14 కొనాలా, ఐఫోన్ 15 కొనాలా, ఐఫోన్ 16 కొనాలా అనేది. సో కంప్లీట్గా ఈ వీడియోలో ఏ ఫోన్కి ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అండ్ వాటి ప్రైసెస్ ఎంత ఉంటాయి అనేది కంప్లీట్గా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ 2 ఐఫోన్స్ని పక్కన పెడదాం. మనం ఫస్ట్ ఐఫోన్ 14కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 14 వచ్చేసి మనకి 2022లో అయితే యాపిల్ అయితే రిలీజ్ చేసింది. సో నా దగ్గర ఉన్నది వచ్చేటప్పటికి ఐఫోన్ 14 Pro Max అనమాట. మనకి 4 మోడల్స్ ఉంటాయి కదా, 14, 14 Plus, 14 Pro, 14 Pro Max. సో నాది బేస్ మోడల్ కాదు, సో ప్రో మోడల్ అనమాట, ప్రో మ్యాక్స్ అనమాట. అండ్ ఇది 256GB అనమాట. అండ్ ఈ కలర్ కూడా మనకి ఐఫోన్ 14 సిరీస్లో మాత్రమే వచ్చింది, డీప్ పర్పుల్ అని చెప్పేసి. సో నేనైతే 2022లోనే డైరెక్ట్ ఫుల్ అమౌంట్ పే చేసి అయితే కొన్నాను. సో నాకు అమెరికాలో లైక్ ఆల్మోస్ట్ $1,300 అయితే పడింది. సో లైక్ ఇండియా ప్రైస్లో చెప్పాలంటే 1,10,000 అలా పడింది. అండ్ బట్ మనకి ఇండియాలో మాత్రం 256GB మోడల్ సేమ్ కొనాలంటే మాత్రం 1,60,000 అయితే ఉంటుంది ప్రైస్. సో ఇప్పుడు దీని ఫ్యూచర్స్ వచ్చేస్తే ఏంటంటే లైక్ సో మనకి ఫస్ట్ టైం అయితే మనకి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చాడు సో యాపిల్ సిరీస్లో. సో అండ్ లైట్నింగ్ పోర్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. అండ్ సైడ్ కొన్న ఏదైతే మనకి సైలెంట్ మోడ్ బటన్ ఉంటుందో అదే ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నేను 15 వాడుతున్నాను, 16 వాడుతున్నాను, కానీ సో ఐఫోన్ 14 Pro Max అయితే ఏ మోడల్ కూడా తీసిపోద్ది అనమాట. సో ఐఫోన్ 14 Pro Max స్టిల్ లెజెండ్ అనమాట. సో ఒకవేళ నేను మళ్ళీ చెప్తాను చివర్లో, సో 14కి, 15కి, 16కి ఏ ప్రైస్లో ఏది వస్తే బెటర్ అనేది. సో ఐఫోన్ 14 అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ 15. సో ఐఫోన్ 15 వచ్చేటప్పటికి మనకి 2023లో అయితే రిలీజ్ అయింది. సో నా దగ్గర ఉన్న వర్షన్ వచ్చేటప్పటికి ఇది బేస్ మోడల్ అనమాట. ఓకేనా, మనకి 15, 15 Plus, 15 Pro, 15 Pro Max ఉంటుంది కదా. సో ఇది వచ్చేటప్పటికి నాకు బేస్ మోడల్ అనమాట. అండ్ ఇది 128GB. సో ఇది 128GB ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ నేను ఇది రెగ్యులర్గా వాడేది కాదనమాట. సో జస్ట్ నార్మల్గా కాల్స్ లిఫ్ట్ చేయడానికి అండ్ జస్ట్ నార్మల్ క్యాజువల్గా వాడడానికి కాబట్టి నాకు 128GB అయితే సరిపోయింది. సో నేను అప్పుడు ప్రోమాక్స్ ఎందుకు కొన్నాను అంటే మాత్రం సో అప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేసేవాడిని అనమాట. ఒక కాంటెంట్ క్రియేటర్, మీరు రీల్స్ చేస్తారు, షార్ట్స్ చేస్తారు, సో లైక్ ఎక్కువ ఫొటోస్ దిగుతారు అంటే మాత్రం సో యాపిల్ ఫోన్లో 128GB అయితే సరిపోదు, చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. సో 256GB అయితే కొనుక్కోండి ఒకవేళ కంటెంట్ క్రియేటర్ అయితే మాత్రం. సో లేదంటే తర్వాత మళ్ళీ మీరు స్టోరేజ్, ఐక్లౌడ్ కొనడం ఇవన్నీ చాలా ఇబ్బంది అనమాట. జస్ట్ నార్మల్గా కాల్స్ మాట్లాడడానికి దానికి కాబట్టి నాకైతే 128GB అయితే సరిపోయింది. సో దీనిలో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం యాపిల్ నుంచి అయితే సో సి టైప్ పోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ సైలెంట్ బటన్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంది. ఈ ఐఫోన్ 15కి 14కి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే సో అప్పటికే సామ్సంగ్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొచ్చేసింది. బట్ ఐఫోన్ 14లో కూడా లేదు, ఐఫోన్ 15లో కూడా లేదు. కావాలంటే మీకు ఐఫోన్ 15లో చాట్ జీపీటీ అయితే ఉంటుంది, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉండదు అనమాట. సో స్టిల్ అనమాట దీని కలర్స్ కూడా చాలా మోడల్స్ ఉంటాయి, కానీ సో చాలా లైట్ కలర్ ఉంటాయి అనమాట. బ్లూ అంటాడు కానీ బ్లూ ఉండదు, పింక్ అంటాడు కానీ పింక్ ఉండదు అనమాట. ఓకేనా, చాలా లైట్ కలర్స్ లో ఉంటాయి అనమాట. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి ఐఫోన్ 16 Plus. సో ఇది వచ్చేటప్పటికి ఐఫోన్ 16 సిరీస్ నుంచి వచ్చిన మోడల్ అనమాట. మనకి నార్మల్ గా 4 ఫోన్స్ అయితే ఉంటాయి కదా, ఒకటి ఐఫోన్ 16, ఐఫోన్ 16 Plus, ప్రో, ప్రో మ్యాక్స్ కదా. సో ఇది వచ్చేటప్పటికి 16 Plus అనమాట. సో ఈ ఫోన్ వచ్చేటప్పటికి 128GB వెర్షనే. సో ఇది నేను 128GB ఎందుకు తీసుకున్నానంటే మా అన్నయ్యకి పంపించడానికి. మా అన్నయ్య కూడా సో బేసిక్గా వాడే పర్సనే కాబట్టి ఆయనకి 128GB సరిపోతుంది. సో ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ కానీ ఇలాంటివి అయితే మాత్రం సో ఏ మోడల్ తీసుకున్నా సరే 256GB అయితే తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో. సో అస్సలు సరిపోదు. సో మీకు లైక్ లిమిట్ అయిపోయిందని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ వస్తూనే ఉంటుంది అనమాట. లేదు అలా కాకుండా లైక్ మీరు రెగ్యులర్గా ఇట్లా చేసేసి అట్లా డిలీట్ చేసేయడము అలా చేస్తే మాత్రం ఓకే, కానీ బట్ మేనేజబులే. బట్ 256GB అనేది చాలా మ్యాండేటరీ, ఎందుకంటే ఇప్పుడు లైక్ ఏ యాప్స్ అయినా సరే చాలా వరకు స్పేస్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి కాబట్టి సో ఎడిటింగ్ స్మూత్గా అవ్వాలన్నా లేదంటే సో ఈ వీడియోస్ అన్ని 4Kలో రికార్డ్ చేయాలన్నా సరే మనకి 256GB అనేది చాలా మ్యాండేటరీ. సో ఈ 16కి ఉన్న ఫ్యూచర్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం యాపిల్ నుంచి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొచ్చారు. దాన్ని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అన్నారు. అండ్ దీనికి ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే కెమెరా కంట్రోల్ బటన్ అయితే తీసుకొచ్చారు. సో రైట్ సైడ్ లో మనకి కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది. సో
దాన్ని యూజ్ చేసుకొని మనము సో యాపిల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవచ్చు, లేదా ఆస్క్ టు సెర్చ్, సర్కిల్ టు సెర్చ్ లైక్ ఇలాంటి ఆప్షన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే వీళ్ళు సి టైప్ కూడా తీసుకొచ్చారు అండ్ డైనమిక్ ఐలాండ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి వాళ్ళు కంప్లీట్ గా ఏదైతే వాళ్ళ సైలెంట్ బటన్ ఏదైతే ఉండేదో చాలా మందికి ఫేవరెట్ ని దాన్ని రీప్లేస్ అయితే చేశారు, యాక్షన్ బటన్ అని తీసుకొచ్చారనమాట. సో ఆ యాక్షన్ బటన్ కూడా సో మనం కస్టమైజ్ చేసుకొని చాలా వరకు అయితే వాడుకోవచ్చు. అండ్ కెమెరా పొజిషన్స్ కూడా మార్చారనమాట, 14కి 15కి 16కి డిఫరెన్స్ ఇదే చేంజ్ చేస్తుంది అనమాట యాపిల్. లైక్ చాలా బిగ్ చేంజెస్ అయితే ఏం లేవు. ఒకవేళ మీరు ఈ 3 ఫోన్స్లో ఏ ఫోన్ కొనాలి అనే మీకు మాత్రం డౌట్ ఉంటే ఫస్ట్ చెప్తా చూడండి. సో నాకు తెలిసినంత వరకు ఐఫోన్ 14 ఏదైతే ఉందో సో ఈ ఇయర్ దసరా సేల్ కానీ లైక్ ఇంకేదైనా సేల్ వస్తే మాత్రం సో ఒకవేళ ఐఫోన్ 14 బేస్ మోడల్ చెప్తున్నా ఒక 35 నుంచి 40,000 వస్తే మాత్రం కొనొచ్చు. లేదు కొంచెం ఇంకొక 5,000 10,000 పెడతారంటే ఐఫోన్ 15 కొనుక్కోవచ్చు. లేదు ఇంకా 50,000 45,000 50,000 వరకు మీరు మనీ పెడతారు అంటే మాత్రం సో 16కి వెళ్ళిపోవడం చాలా వరకు బెటర్ అనమాట. సో నాకు తెలిసి ఇంత పెట్టి కూడా ఇవి కొనడం కూడా వేస్టే, ఎందుకంటే సో ఈ 2 మోడల్స్లో యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు, పెద్ద డిజైన్ చేంజెస్ కూడా ఏమీ లేవు. సో దీంట్లో మాత్రం మనకి కెమెరా కంట్రోల్ బటన్ ఉంది, యాక్షన్ బటన్ ఉంది, డైనమిక్ ఐలాండ్ ఉంది అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ అంటే అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకోసం నాకు తెలిసినంత వరకు మీరు ఐఫోన్ 16 చూస్ చేసుకోవడం బెటర్. లేదు ఇంకొంచెం పెడతాను అంటే మాత్రం ఈ ఇయర్ ఐఫోన్ 17 అయితే మాత్రం చాలా బిగ్గెస్ట్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సో ఏదైతే సాఫ్ట్వేర్ పరంగా జరుగుతున్నాయో అవన్నీ ఈ ఫోన్కి కూడా వస్తాయి, ఓకేనా. బట్ ఫిజికల్గా ఏదైతే కెమెరా పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ చాలా మారుతున్నాయని చెప్పేసి చాలా వరకు రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ 80,000 ప్లస్ ఉంటుంది ప్రైస్. ఐఫోన్ 16 మాత్రం మనకి 55,000 నుంచి 50,000 60,000 మధ్యలో అయితే వస్తుంది. సో 256 GB అయితే తీసుకోవడం చాలా వరకు బెటర్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇన్ని ఫోన్స్ ఎందుకు కొన్నానంటే మీకు చెప్పినట్టే 16 ప్లస్ ఇండియాకి పంపించడానికి. సో నేను నార్మల్గా 16 ఇది 15 ఎందుకు కొన్నానంటే జస్ట్ బేసిక్ యూజ్ కోసం కొనుక్కున్నాను అనమాట. సో నాకు ఇది ఒక మంచి ఆఫర్లో అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా ఫ్రీగా వచ్చింది అనమాట. సో వాళ్ళు ఒక కెరియర్ ఇచ్చారు, ఆ కెరియర్లో జాయిన్ అయితే ఒక డివైస్ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఇది తీసుకున్నాను అనమాట. సో దీనిలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే ఇది లాక్డ్ పీస్ అనమాట, యూఎస్లో మాత్రమే పనిచేస్తుంది, ఇండియాలో పనిచేయదు. సో ఇంకా ఐఫోన్ 14 అనేది నేను మొత్తానికి ఇంకా లైక్ సో కాంటెంట్ క్రియేట్ చేయడానికి, వీడియో ఎడిట్ షూట్ చేయడానికి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సో ఐఫోన్ 14 Pro Maxలోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇంకొక మాట చెప్తా చూడండి, ఒకవేళ ఐఫోన్ కొనాలి పిచ్చి అనుకుంటే సో ఏదైనా రీజన్ ఉంటేనే కొనండి. అన్వాంటెడ్గా ఏదో చూపించుకుందాము చేసుకుందాము అని అయితే 80% కొనొద్దు. సో మంచిగా 20,000 25,000లో మంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఈ మధ్యలో అయితే వస్తున్నాయి కాబట్టి సో మీరు కొనాలనుకుంటే ఆ ఫోన్సే కొనండి. బట్ 50,000 60,000 70,000 ఒకవేళ నాలాగా ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేస్తారు, లేదంటే మీకు ఏదైనా లైక్ ఏదైనా పని ఉంది అనుకో, లైక్ ఈ థంబ్నెయిల్ కానీ లేదంటే ఎడిటింగ్ కానీ ఇవన్నీ చేస్తారనుకుంటే ఐఫోన్కి వెళ్ళడం బెటరే. బట్ నార్మల్గా క్యాజువల్ యూజ్కి అయితే మాత్రం సో అంత అమౌంట్ పెట్టి లోన్లు పెట్టి క్రెడిట్ కార్డులు పెట్టి అయితే అసలు కొనొద్దు. సో ఇదనమాట ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.